డ్రెస్ అని దర్శనం నేను అసలు దీని ఒక ప్రోగ్రామ్ లాగా అనుకోలే. మన మీడియా మనం కలుస్తున్నాం అన్నట్టు ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉన్నట్టు అలాగే వచ్చేసాను. సో ఎప్పుడు కూడా మీడియా అంటే నేను ఎప్పుడు కూడా మీడియా గురించి భయపడిందో, అయ్యో మీడియా అంటే ఒక కైండ్ ఆఫ్ అయ్యో వీళ్ళు కలవడానికి వెళ్తున్నామనో. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి భయపడ్డా. లే తప్పు ఉప్పు అన్నది పక్కన పెడితే బేసికల్గా అంత బాగుంటుంది మీడియాతో. మాకు ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి తరంబ్రాల దగ్గర నుంచి బైకర్ వరకు కూడా ఎప్పుడు కూడా మీడియా మమ్మల్ని వేరేగా చూసింది లేదు, మమ్మల్ని ఎప్పుడూ కించపరిచింది లేదు. అలాగే మాకు ఏదైనా కావాలి వద్దని అనుకున్నా కూడా ఒక ఫోన్ కాల్ అవే, సార్ నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడేసాను నాకు ఇది వద్దంటే ఆ నెక్స్ట్ సెకండ్ అది రాదు. థ్యాంక్స్ సో మచ్. నిజంగా నా మీద మా కుటుంబం మీద ఇంత ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు ఎప్పుడు షవర్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మా ఇద్దరు డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఏ రోజు కూడా నేను మనం అంటే ఇప్పుడు మీడియా అనేది వెరీ అన్ఫార్చునేట్. మీడియా అనేది ఏంటి అని తెలియకుండా అయిపోయింది. ఎవ్రీథింగ్ అండ్ హూఎవర్ హ్యాస్ గాట్ ఎ ఫోన్ ఇన్ ద హ్యాండ్ ఇస్ మీడియా అయిపోయింది. హూఎవర్ గాట్ ఎ పెన్ ఇన్ అండ్ ఎ పేపర్ హ్యాస్ బికమ్ మీడియా అయిపోయింది. ఎందుకంటే యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అంత ఈజీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కడు ఏదనుకున్నా ఏమన్నా విజువల్స్ తీసేయడము పెట్టేయడము రాసేయడం అన్నట్టు అయిపోయింది కాబట్టి దేన్ని మీడియా అనాలి దేన్ని జర్నలిజం అనాలి అన్న డిఫరెన్సియేషన్ నాకు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా మీడియా ఇప్పుడు మిమ్మల్ని సో మెనీ ఇయర్స్గా మేము చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనకి అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. బికాస్ యూ నెవర్ ట్రై టు పుట్ ఎనీ సెలబ్రిటీస్ డౌన్. ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీ అసలు ఏంటో కూడా తెలియంది కూడా ఎవడో వాడు ఊహించుకున్నది కూడా సెలబ్రిటీ చేశాడు అన్నది ఒక రీల్ ఫామ్లో వస్తే దానికి కొన్ని వందల వేల వ్యూస్ వచ్చేస్తే దాని మీద డబ్బులు సంపాదించుకొని బ్రతకాలనుకునే వాళ్ళందరినీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది లైక్ ట్విట్టర్లో ఒక బ్లూ టిక్ వస్తే ఇట్ ఈస్ అ వెరిఫైడ్, ఇట్స్ అ ప్రాపర్ అకౌంట్ అన్నట్టు ఈ జర్నలిస్ట్లో కూడా దీస్ ఆర్ ద ప్రాపర్ జర్నలిస్ట్, దిస్ ఈజ్ ద ప్రాపర్ మీడియా అన్నట్టు కూడా మీరు ఏదన్నా ఒకటి క్రియేట్ చేసి చెప్పగలిగితే అట్లీస్ట్ పీపుల్కి మనము నాలాంటి వాళ్ళు వీల్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏది పడితే అది చదవకండి, ఏది పడితే అది నమ్మకండి, ఇదిగో ఈ టిక్కులు ఉన్నాయి లేకపోతే ఈ మార్క్ ఉంది, వీళ్ళు జర్నలిస్టులు అంటే వీళ్ళు ఇచ్చేది ఆర్టికల్ వీళ్ళు రాసేది మాట దీన్ని నమ్మండి అని అన్నా చెప్పడానికి ఉంటుంది. లేకపోతే ఇవాళ ఏమొస్తుందో తెలియదు, ఏమి నమ్మాలో తెలియదు జనాలకి. ప్రతి ఒక్కరు నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సురేష్ గారు ఫోన్ చేసి అంటే బైకర్ రిలీజ్ అయింది. బైకర్కి ముందు దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఆయనలో చాలా ఒక సఫరింగ్ ఉండింది. అరే నాకు ఒక మంచి మూవీ రావడం లేదు, మంచి క్యారెక్టర్ రావడం లేదు, నేను యాక్ట్ చేయాలి. నాట్ దట్ ఛాన్సెస్ రావని కాదు, రోజుకి 2-3 వస్తారు కథలు చెప్తారు, బట్ చేసే ఇది తనకి ఉండదు. సంథింగ్ టు ఇన్స్పైర్ హిమ్ అలాంటిది రావటం లేదే అని ఆయన చాలా రోజులు ఫీల్ అయిన డేస్ ఉన్నాయి. ఇది ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు ట్రైలర్ లాంచ్ అప్పుడు. అది కూడా మీడియాలో రకరకాలుగా సార్ రాజశేఖర్ గారు వేషాలు అడుక్కుంటున్నారు. అలా కాదు, అది రాజశేఖర్ గారు వేషాలు అడుక్కోవడం కాదు. బేసికల్గా అంటే కొంతమంది అలాగా అంటే కొంతమంది చాలా మంచిగా చాలా ఆనందంగా అయ్యో సార్ మీరు లెజెండరీ సార్, మీరు దేవుడు సార్, మీరు క్యారెక్టర్ అట్లా కాదు, క్యారెక్టర్ ఆయన అడగటం లేదు. బేసికల్గా ఐడియా వాట్ హీ వాంటెడ్ టు టాక్ వాజ్ నచ్చింది వచ్చిన రోజే కదా. ఆయన త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆయనకి నచ్చితేనే చేశారు. అది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు, బట్ స్టిల్ తన హార్ట్కి నచ్చిన క్యారెక్టర్ దొరకనంత వరకు తను చేయలేరు. అది దొరకనప్పుడు మనకు ఒక గ్యాప్ వస్తుంది, మన చేతుల్లో లేదు కదా. మనమే ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా అది అవ్వకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాపర్ క్యారెక్టర్ స్టోరీ వచ్చిన రోజు హీస్ హ్యాపీ. అలాగే బైకర్ అనిపించింది, నేను చేశాను, అంత అప్రిసియేషన్ కూడా నాకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఇలాగ మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. వెంటనే దిల్ రాజు గారు అదే స్టేజ్ మీద అయ్యో సార్ మీలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తామంటే వీ విల్ క్రియేట్ క్యారెక్టర్స్, అయ్యో నేను చేస్తాను మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడింది రకరకాలుగా వెళ్ళినప్పటికీ, బట్ అలా రాసినా కూడా అందరూ చాలా ప్రేమతో రీల్స్ పెట్టారు. సార్ మీరంటే మాకు ప్రాణం సార్, మీరంటే అది సార్ ఇది సార్, మీరు క్యారెక్టర్స్ అని అడగడం ఏంటి సార్ అని. సార్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది మెచ్చుకున్నారు, రకరకాలుగా అప్రిసియేషన్ వచ్చింది, అంటే విచ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉండదు, కానీ ఇంత ఒక అప్రిసియేషన్ వస్తుందని నిజంగా ఈవెన్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
బట్ వెన్ ఆయన సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రభు గారు మేమందరం వస్తాము, వి ఆల్ సా ద ఫిల్మ్, మాకు చాలా నచ్చింది, రియల్లీ వాంట్ అప్రిషియేట్ రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన చెప్పిన వెంటనే ఆయన అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే రమ్మని చెప్పు అన్నారు, ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కలవడం కూడా ఇట్ వాస్ లైక్ వెరీ నైస్ థింగ్. అంటే ఈ మధ్యకాలంలో మీడియాని మేము కలుద్దామని చాలాసార్లు అనుకున్నా, ఏమి అకేషన్ లెట్ సమ్ అకేషన్ కమ్ విల్ మీట్ అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా బైకర్ దీనికి ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం, ఏదో మన ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, అందరం కలిసి ఎప్పుడన్నా ఒక వెడ్డింగ్ ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలుస్తాం కదా, అలాగా హోల్ ఫ్యామిలీని కలిసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మా హీరో గారు కంఫర్టబుల్. మీ అందరికీ నమస్కారం. నాకు April 3 సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి నన్ను చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది కంగ్రాచులేట్ చేశారు. కానీ నా మనసులో ఇక్కడ రావడం అన్నది గ్రేట్ థింగ్. ఐ రియలీ రెస్పెక్ట్ ఈ క్రిటిక్స్ అసోసియేషన్, అంటే నాకు చాలా గౌరవం ఉంది. సో మీరు ఇవాళ నాకు పెద్ద అవార్డు ఇచ్చినట్టు, నాకు ఇదే అవార్డు, నేను వేరే ఏది నేను అవార్డుగా తీసుకోవటం లేదు. నాకు పెద్ద అవార్డు అంటే ఇవాళ మీరు ఇవ్వడమే. నాకు ఈ సక్సెస్ అన్నది చాలా కావాల్సింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది November 15th, 1989 మగాడు సినిమాలో. అప్పుడు ఏమన్నారు, అప్పుడు అంకుశం రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్గా రన్ అవుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే మీ అంకుశం అంత పెద్ద హిట్ అయింది కదా, మీకు అందువల్ల దిష్టి తగిలింది. కానీ చాలామంది మన ఇండస్ట్రీలో ఈవెన్ ప్రెస్లో కూడా మీకు యాక్సిడెంట్ అయింది కాబట్టి పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి నాకు పెద్ద సక్సెస్ వచ్చిందంటే, ఈ యాక్సిడెంట్ నాకు లెఫ్ట్ లెగ్ అప్పుడు మగాడులో అది బోన్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు జరిగింది కూడా రైట్ లెగ్, సేమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, లిటిల్ మోర్ సీరియస్ థింగ్. బట్ డాక్టర్ వాళ్ళు 3 hours దాన్ని సర్చ్ చేయడానికి తీసుకున్నారు. అంటే అంత కాంప్లికేటెడ్గా ఉండింది. బట్ ఇప్పుడు బెటర్గా కోలుకున్నాను. ఉండండి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం దానికి వదిలేసి అదే. సో అప్పుడు నాకు November 15th యాక్సిడెంట్ అయ్యింది. December 8th ఇదిగోండా పోలీస్ అంకుశం రిలీజ్ అయిపోతుంది. సో నాకు అందరూ ఏమి చెప్పారంటే, నీకు ఇదిగోండా పోలీస్ పెద్ద హిట్ అయిపోతుంది, నువ్వు యాక్సిడెంట్ అయిపోయింది, నీకు దేవుడు ఇలా ఇస్తే అలా ఒకటి ఇస్తారు అన్నట్టు అన్నారు. లాస్ట్ చూస్తే అది సూపర్ హిట్ అయింది. సో నాకు అంకుశం తెలుగు అండ్ తమిళ్ అండ్ యాక్సిడెంట్ అయిన మగాడు సినిమా అది హిట్ అయ్యింది. సో అలాగా నాకు ఇప్పుడు బైకర్ ముందు యాక్సిడెంట్ అయ్యింది, ఆయన సినిమా ఇంకా పేరు పెట్టలేదు అనుకుంటూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైన సినిమా, అది నెక్స్ట్ వస్తుంది. సో ఆ సినిమాలో యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయ్యి బైకర్ రిలీజ్ అయ్యింది, పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా అవ్వాలని కోరుకుంటాను. అందుకే ఐ డిజర్వ్ ఏంటంటే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి. బట్ పెద్ద కష్టమే, పెద్ద కష్టం ఇచ్చారు. ఆ కష్టం దాటి వచ్చాను. ఇప్పుడు చాలామంది చాలా డాక్టర్స్ వచ్చి అది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అంటుకోవడం కష్టం అవుతుంది అన్నట్టు చెప్పారు. బట్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ లెవెల్కి వెళ్తున్నా. ఇంకా ఒక మినిమం 6 months to 1 year అవుతుంది. నాకు ఇప్పుడే 4 months అయింది. సో 4 months 3.5 months. సో ఐ విల్ ష్యూర్లీ రీచ్ ఓల్డ్ పొజిషన్, మళ్ళీ రన్ చేసేలా నేను ఉంటాను. దానికి నేను మూమెంట్స్ చేస్తున్నా. సో బైకర్ అనేది మంచి నేను చూసుకున్నా.
జీవిత కొన్ని విషయాలు నాకు చెప్పదు. అలాగే నన్ను ఏదో ఇలా అడుక్కుంటూ తింటున్నారు అన్నది ఏదో అది ఓకే అనేది నాకు తెలియదు, కానీ ఎందుకు దాని గురించి మాట్లాడతాం. అదే ఎవరో రాశారని, అలా కాదు, మర్చిపోయాను, అది వదిలేయండి. అది ఏ విషయాన్ని తీసుకొచ్చానో మర్చిపోయాను. బైకర్ హిట్ అనేది మాత్రం నాకు చాలా రోజులు సక్సెస్ చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించిందా, లేదు ఇది అయినా స్పెషలా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ సక్సెస్ చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అందరూ జీవిత అలా రాశారు అని చెప్పారు కదా, దానివల్లనో ఏమో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని కలిస్తే వాళ్ళతో బయటకు వచ్చి, సార్ వెరీ గుడ్ కమ్బ్యాక్, మీరు ఇలాంటి సినిమాలు చేయండి సార్, ఏంటి సార్ మీకు తక్కువ, ఇలా మాట్లాడడం చాలామంది చేస్తున్నారు. సో దానివల్లనో ఏమో అలా మాట్లాడారు. కానీ అందరూ ప్రేమతో మీరు ఇంకా సినిమా చేయాలి, మీ సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు ఎక్కడ ఇంక పోయి సినిమాలు కనిపించారా అని అనుకున్నప్పుడు బైకర్ వచ్చింది, మీరు ఇంకా కంటిన్యూస్గా రావాలి అన్నట్టు అందరు అన్నారు. తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాం, మంచి సినిమాలు వస్తుంది. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నిజంగా యూ మేడ్ మై డే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది నేను మాట్లాడాల్సింది, అంతే. క్వశ్చన్స్ మనం అడుగుతాం, వాళ్ళు సమాధానాలు చెప్తారు రాజశేఖర్ గారు. బట్ అయితే లెటర్స్ బి సెన్సిటివ్ ఇన్ క్వశ్చనింగ్, ఎందుకంటే వాళ్ళ అనుభవం చిన్నవే. అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అయినప్పుడు హీరో క్యారెక్టర్లు తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెట్ అవ్వడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యారా? లేదు, ఇప్పుడు వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిజం మాత్రం కొంచెం ఉంటే చాలు అన్న అది ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి, అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అన్నది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో ఇంకా పైగా మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్గాను చేస్తాను అని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో రెండో క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ అంకుశం, తర్వాత సింహరాశి, అలప్రియుడు, ఎవడైతే నాకంటే అని చాలా సూపర్ హిట్ సినిమాలు, అంత రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా, అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలు. ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇక చేశారు అంటే మీరంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. రాజశేఖర్ గారు, ఇక్కడ 90s సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ బైకర్ సినిమా చేసినప్పుడు
మీ పాత జ్ఞాపకం ఏమన్నా మీకు గుర్తుకొచ్చాయి సార్? అంటే బైక్ నడపటం, ఫస్ట్ టైం రేసింగ్ అలాంటి. మీ సినిమాలన్నీ కూడా యాక్షన్, యాంగ్రీ మ్యాన్ కదా. ఏం గుర్తుకొచ్చింది అడిగారు? ఫాదరా? బైక్ రేసింగ్. మీ బైక్ రేసింగ్కి ఫాదర్కి సంబంధం లేదు. ఓల్డ్ ఏజ్ సార్. అదే నాకు నేను బైక్ నడపడం అన్నీ ఎప్పుడు నా బైక్ ముగ్గురితోనే మినిమం ఉంటుంది. ఇద్దరితో వెళ్ళింది చాలా తక్కువ. అలా మేము ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారని నేను మా ఫ్రెండ్స్ తీసుకున్న ఇది, అందులో ఒక ఇది చెప్పాలి, ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ముగ్గురు వెళ్తాం అంటాం కదా, ల్యాంబ్రెట్టా స్కూటర్ 1001 నంబర్. సో దాని ఆయిరత్తిల్ ఒరువన్ అంటారు, 1000లో ఒకడు అన్నట్టు అంటుంటారు నా ఫ్రెండ్స్ అంతా. అందులో వెళ్తున్నాము. ఒక్కొక్కసారి నేను స్కూటర్ ఇలా కూర్చొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెట్టుకుంటా. సో ఒకరు ముందు ఒకరు వెనక నేను నడుపుతూ ఉంటా. అలా నేను స్టెర్లింగ్ రోడ్ జంక్షన్ అలా వస్తున్నప్పుడు ఒక సార్జెంట్ చూసేసి మమ్మల్ని తరవడం మొదలుపెట్టారు ఆయన బైక్లో. మేము నాకు తెలిసిపోయింది ఇలా తరుముతున్నారు, మనం ఆగిపోతే బెటరు అని మేము కోట్ కూడా వేసుకున్నాము. స్టెథోస్కోప్, కోట్. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అంటే అది ఒకటి పెట్టుకుంటాము, ఎందుకంటే మేము చేసే పొరపాట్లకి అవును మమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అలా వచ్చేటప్పుడు ఆ సార్జెంట్ బైక్లో వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆగిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆపి, అమ్మాయి అందరూ దిగిపోతే రెడ్ షర్ట్ వేసుకున్న ఒక అతన్ని, రా ఎంత పొగరు నీకు, నన్ను చూసారా నువ్వు వెళ్తున్నావా? సార్ నేను నడపలేదు సార్, ఆయనే నడిపారు సార్. నా దగ్గర అబద్ధాలు ఆడతావా? రెడ్ షర్ట్ వేసుకుని ముందు కూర్చుంది నువ్వే కదా అని ఆయన ముందు కూర్చున్నారు కాబట్టి నేనంతా క్వైట్గా ఉన్నాము. ఎందుకు మనం చెప్పుకోవడం, నేనే కానీ ఆయన ఇలా కూర్చోబెట్టారని చెప్పుకోవడమా ఏంటి? సో చెప్పకుండా వదిలేసాము. సో అలా ఆయన నమ్మకుండా లాస్ట్లో తిట్టి ఆయన అపాలజీ సారీ చెప్పేవరకు నా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు, కలిసిపోతే నన్ను ఇలా చేసేవారు అని. సో గుర్తు ఇన్సిడెంట్ వచ్చింది. ఫాదర్ నాకు ఎక్కడ గుర్తు నేను అలా ఒక ఆ క్యారెక్టర్లో పడి వెళ్ళానే కానీ ఫాదర్ నన్ను ఇలా చేసేవారు లేదు, ఫాదర్ నాకు ఇలా ఉండేవారు అన్నట్టు నాకు ఏంటి. మా కోర్టు ఉంది కదా, మేము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది పెద్ద ఇది. అదైతే ఒక అసిస్టెంట్ కమిషనర్ సన్గా ఉండి ఇలా చేస్తావా, సిగ్గు లేదా అన్నట్టు కూడా అడుగుతారు. సో ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఓ పెద్ద ఎక్స్క్యూజ్. సో అలా ఇప్పుడు బైకర్లో శర్వా గారికి ఫాదర్గా చేశారు కదా సార్. నెక్స్ట్ ఇంకెవరన్నా హీరో వస్తే అలాగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా హీరో ఫాదర్గా చేయటము? ఎందుకు, బట్ క్యారెక్టర్ సూపర్గా ఉండాలి. ఇలా బైకర్లో ఉన్నట్టు మంచిగా క్యారెక్టర్ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తా. మీ నుంచి యాక్షన్ బాగా కోరుకుంటారు ఆడియన్స్, ఫ్యాన్స్. ఇప్పుడు యాక్షన్ కోరుకుంటారు, నా దగ్గర నుంచి డిఫరెంట్ రోల్స్ కూడా కోరుకుంటారు. సో ఇప్పుడు చేస్తున్నంత డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నచ్చేలా ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే ఓ సినిమా అన్నీ ఉంటాయి, అన్నీ మిక్సర్. సో అల్లరి ప్రియుడు లాగా అన్నీ. మళ్ళీ అల్లరిపీడి సీక్వెల్ చేయాలంటే చేస్తారా? అలాంటి మూవీస్ మీరు బాగా మీరందరూ చూస్తారంటే చేస్తా, చేయడం మనకి ఎందుకు ప్రాబ్లం కదా. మీ బాడీ లాంగ్వేజ్ ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్, అది ఏదైనా సరే ఇలా అంటారు కదా, అది అలా మేనరిజంగా పెట్టేశారు. సినిమాలు చేయాలని ఈ బైకర్ మంచి సినిమానే చేసాము కానీ అది టైం తీసుకున్నాము.
ఆ కష్టం ఫలించింది. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్. దీన్ని ఇలా ఉండాలి అని అనుకుని చేశాను. దాని రిజల్ట్ ఇప్పుడు మీరందరూ ఇస్తున్నారు, చూపిస్తున్నారు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫర్దర్గా మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ చెప్పలేదు. 2-3 మంచి సినిమా టేస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇంకా సబ్జెక్ట్ మాట్లాడుకుని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, 2 సినిమాలు చేస్తున్నా. ఒకటి మగాడు అని మన పవన్ సాధినేని డైరెక్షన్లో. ఓకే. అది నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని ముందు ఇంకో సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. డైరెక్టర్ పేరు చెప్పచ్చండి? డైరెక్టర్ మన ఐవి శశి గారి అబ్బాయి అని శశి. అది మలయాళం అవును. చాలా థ్రిల్లర్స్. వాళ్ళ ఫాదర్తో నేను మంచివారు మావారు చేశాను ఆయన వాళ్ళ ఫాదర్తో. ఇప్పుడు అబ్బాయితో ఈ సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. ఆ సినిమాలోనే నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో అందువల్ల తప్పకుండా హిట్ ఇస్తుంది. కష్టం కూడా వచ్చింది కాబట్టి. ఓకే సార్. ఇలాగ మీరు ఇంకొక డికేడ్ రాబోయే ఒక 10 years పాటు సూపర్ సక్సెస్ఫుల్గా చాలా వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని విష్ చేస్తున్నాం మా అందరి తరఫున, ఫిలిం క్రిటిక్స్ తరఫున. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మీతో ఇంటర్వ్యూ చేసిన డేస్ అంతా నాకు ఇప్పుడు వస్తూ ఉండింది. గ్రేట్ డేస్ అండ్ వీ ఎంజాయ్డ్ గ్రేట్లీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఒక విలన్గా రీఎంట్రీ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. చూస్తే మీరు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ తోటి వచ్చి ఇట్టు కొట్టారు. భవిష్యత్తులో అంటే విలన్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే మీరు చేస్తారు? వస్తే తప్పకుండా చేస్తాను. విలన్ క్యారెక్టర్ వచ్చి చేయడం బిగినింగ్ కొన్ని క్యారెక్టర్స్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎలాగైనా మనం చేయొచ్చు. ఆ తర్వాత పాత క్యారెక్టర్ పాతగా చేసినట్టు చేయకుండా కొత్తగా ఏం చేయాలని మనం వెతుకుతూ ఉంటాం. కానీ బిగినింగ్ విలన్గా చేయడం మాత్రం ఈజీ. మనం ఏం చేసినా మనం మొగం ఎలా పెట్టుకున్నా అన్నీ ఓకేనేస్తారు. హీరోగా చేయాలన్నానే మొగం బాగా పెట్టుకోవాలి, సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. బట్ విలన్గా లేదు. అంటే పెద్ద హీరోల సినిమాల్లోనే విలన్ గా చేస్తారా, లేదంటే అప్కమింగ్ హీరోల సినిమాల్లో కూడా విలన్ గా సబ్జెక్ట్ సూపర్ ఉంది అనుకోండి, రేపు సబ్జెక్ట్ ఆడుతుంది అన్న నమ్మకం వచ్చింది అనుకోండి, అది పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే తప్పకుండా చేస్తాం. ఓకే సార్. అలా కాదు, అప్పుడు మన ప్రతాప్ రావు గారు ఉన్నారు కదా, ఆయన అబ్బాయి పేరు నీలకంఠ గారు. ఆయన బుల్లెట్ పెట్టుకుంటారు. ఓ రోజు షూటింగ్ మేము వెళ్ళాలి చెన్నైకి, షాట్ జరుగుతూ ఉంది, మమ్మల్ని పంపించట్లేదు. లాస్ట్లో ఏంటంటే ఒక డొక్కు అంబాసిడర్ ఇచ్చి ఇందులో ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అంటే, ఇది ఎప్పుడు వెళ్ళి చేసేస్తాము, ఫ్లైట్ మిస్ అయిపోతాము అని ఆయన ప్రొడ్యూసర్గా మీ బైక్ ఇవ్వండి అని బైక్ తీసుకుని బుల్లెట్లో నేను జీవితాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోయాను. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వెళ్ళడానికి వీలవుతుందో వెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ అప్పుడు లోపల ఎంట్రీ అయ్యే అంత ఉంటుంది బేగంపేట. బైక్ల లోపల గేట్ వరకు వెళ్ళి అప్పుడు మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 ప్యాసింజర్స్ కనపడలేదు అని. అప్పుడు వచ్చి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు వచ్చి ఆపి దిగి ఏంటి అంటే, సార్ మేమే ప్యాసింజర్స్, మాకు లేట్ అయిపోయింది అని తిట్టడం మొదలుపెట్టారు. మీరేమనుకోవద్దు, మా ప్రొడ్యూసర్ వస్తారు ఇచ్చేయండి ఆయన బైక్కి ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర బోర్డింగ్ పాస్ తీసి లోపల పరిగెత్తాం. ఇదో ఇన్సిడెంట్. ఇలాగే భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేము వెయిట్ చేస్తున్నాం. అది ఏ రోడో ఏంటో తణుకు నుంచి ఎక్కడో.
సో ఆ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్, బండి అన్నీ నిలిచిపోయింది. మాకు ట్రైన్ టైమింగ్ దగ్గరికి వస్తుంది, మాకు కంగారు వేరే ఎక్కువ. అప్పుడు కరెక్ట్గా చూసి ఒక అబ్బాయి వచ్చి స్కూటర్లో మమ్మల్ని పక్కన చూశాడు, కారులో కూర్చుని మమ్మల్ని. సార్ రాజశేఖర్ గారు మీ పెద్ద ఫ్యాన్ అది ఇది అన్నాడు. అప్పుడు నాకు వెంటనే ఐడియా వచ్చింది, ఈ అబ్బాయి దగ్గర స్కూటర్ తీసుకుని మనం వెళ్తే వీడి కారులో వచ్చి మన స్కూటర్ తీసుకోమని చెప్తాము అన్నట్టు నా ఐడియా అని చెప్పాను. బాబు ఇలా మేము స్టేషన్కి వెళ్ళాలి, మేము వెళ్తాము, కారులో వచ్చి అక్కడ స్టేషన్ మాస్టర్ దగ్గర కీ ఇస్తాము, మీరు తీసుకోండి అన్నట్టు ఏర్పాటు చేసి అప్పుడు బైక్ తీసుకుని వెళ్ళాము. ట్రైన్ పట్టుకున్నాము, ఊరు వెళ్ళిపోయాము. అతను వచ్చి బైక్ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఇలా ఇంకా జీవితంతో చాలా తిరిగాను. సార్ పెళ్ళి ఇవ్వడానికి ముందు ఒక సినిమాకి వెళ్ళాము. నేను ఒక నీగ్రో గర్ల్, కాలేజ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నేను సినిమాకి వెళ్ళాము. సినిమాకి వెళ్తే టికెట్ దొరకలే, హౌస్ఫుల్ అయ్యింది. సరే ఏం చేస్తాం, సరే రౌండ్ వెళ్దాం స్కూటర్లనే అని అమ్మాయి వెనక్కి కూర్చుంది, నేను రౌండ్ వెళ్ళాను. మనం అది ఆ రోడ్డు ఏంటి, వీజీపీకి వెళ్ళే రూట్లో మమ్మల్ని పోలీస్ ఆపారు. పోలీస్ ఆపితే నేను ఆగలేదు, ఆపుతున్నాడు, నేను వెళ్ళిపోయాను, నేను అమ్మాయి. ఇది చూసి ఎస్ఐ, వెనక ఉన్న ఎస్ఐ బైక్లో చేసేస్తే నేను ఎస్కేప్ అవ్వాలని అటు ఇటు తిరుగుతున్నా. లాస్ట్లో మనం దొరికిపోతామన్న ఈ సిచ్యువేషన్ ఆపేసా. వచ్చి బైక్ వచ్చి కన్నా నన్ను తిట్టినారు, ఇష్టాన్ని తిట్టారు. తిట్టితే నేను క్వైట్గా ఉంటే నేను అవును ఎందుకు వెళ్ళిపోయారు, నేను ఆపితో కూడా అంటే తప్పించుకుందామనే వెళ్ళిపోయాను, ఇప్పుడు దొరికిపోయాను అన్నా. సో ఆయన అదంతా నచ్చిపోయింది, సరే నిజం చెప్పాడు. ఈ అమ్మాయి మాత్రం ఏం మిస్టేక్స్ చేసాము ఏంటి ఏమి అని పోలీసుని తిట్టితే మమ్మల్ని ఇద్దరిని మూసుకో అని ఆయన పోలీస్ ఆఫీసర్ అమ్మాయిని తిట్టేసి ఇద్దరు స్టేషన్కి రండి అని స్టేషన్కి వెళ్తే నన్ను మాత్రం కూర్చోబెట్టి అమ్మాయిని నిలబెట్టి, ఆ అమ్మాయి ఇష్టానికి నేను ఆ లాయర్ని పిలుస్తాను, లాయర్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాను, మిగతా నేను భయపడను అది ఇది అంటుంది. నేను ఊరుకోమా లేదంటే వదలరు వాళ్ళు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అమ్మాయి మాట్లాడింది. నన్ను కూర్చోబెట్టి నాకు టీ ఇచ్చి తర్వాత నేను ఎవరు ఏంటి అడిగితే నేను మా డాడీ పేరు చెప్పకుండా డాడీ ఊర్లో అది మా చిత్తప్ప పేరు, మా బాబాయ్ పేరు చెప్పాను, దేవరాజన్ అని. దేవరాజన్ అంటే ఏ ఊరు అంటే కోవిల్పట్టి నుంచి వరదరాజన్ అని ఒక ఆయన ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారే తెలుసా, నాకు తెలియదు సార్, మా ఫాదరే, నాకు తెలియదు సార్ అన్నారు. మొన్న అతను వచ్చి మా పోలీసు వాళ్ళు అతను చూశారు, స్కూటర్ 3060 కదా అన్నారు. ఇదేంటి నా ఫ్రెండ్ రవికుమార్ స్కూటర్ చెప్తున్నాను, వాడు వచ్చి వరదరాజన్ కొడుకు అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇందులోనే దొరికి. సో వాళ్ళంటారు వరదరాజన్ కొడుకు ఇలా వచ్చారు, ఆయన మెడికల్ కాలేజ్ స్టూడెంటే అన్నట్టు, అంటే అలాగా అని విని వచ్చాను. సో ఇలా ఆ అమ్మాయి వెనక కూర్చుంది, గ్లోరియా అని అమ్మాయి పేరు. అవును, గ్లోరియస్గా ఉంటుంది అని వెళ్ళాను, చాలా జెండాలుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నన్ను పంపించేశారు. ఆ అమ్మాయిని లేట్గా 2 hours నిలబెట్టి పంపించారు తర్వాత. సో ఇలా బ్యాక్ సీట్ డ్రైవింగ్ తెలుసు. సార్
3 ప్రశ్నలు సార్. టాప్ 5 హీరోల్లో మీరు ఒకరు. అంటే అప్పుడు మీరు స్టార్డమ్ ఉండేది, చాలా పెద్ద ఎత్తున ఉండేది. అయితే సీన్ కట్ చేస్తే మధ్యలో మీరు పెద్ద పెద్ద సినిమాలు, అవకాశాలు మీరు తీసుకోలేదని, అంటే పెద్ద సినిమా ఛాన్స్‌లు వచ్చినా, కొన్ని మంచి సబ్జెక్టులు ఛాన్స్‌లు వచ్చినా మీరు తీసుకోలేదని కొంత వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీరు సబ్జెక్టుల కోసం అవకాశాలు వస్తున్నాయి కానీ సబ్జెక్టుల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మంచి సినిమాలో సబ్జెక్టులు వచ్చి కూడా ఏవేవి వదులుకున్నారు? అయితే మీ అప్పుడు 90స్‌లో ఉండే స్టార్డమ్ తగ్గడానికి కూడా కారణం ఏంటనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి? నాకు ఫస్ట్ 5 ఇయర్స్ చేసిన పని ఏంటి, నేను అందులో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, ఏమీ డిఫరెన్స్ లేదు. అప్పుడు చేస్తున్నదే ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు వచ్చిన సక్సెస్ లాగానే ఇప్పుడు ఈ బైకర్ సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ నా నా కెరీర్లో. సో అంతేగాని సక్సెస్ లెక్క కానీ ఆ పొజిషన్స్ లెక్క కాదు అని నాకు తెలిసినా కూడా, నేను అలా ఉన్నా కూడా, నేను సక్సెస్లో ఉన్నాను, నేను ఇలా హీరోగా ఇలాగనే బిహేవ్ చేయాలి అని ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే సినిమాలు చేస్తున్నా. సో నా మంచి సినిమాలు వస్తే చేస్తాను అంతే తప్ప నేను పొజిషన్ అన్నట్టు నేను చేయటం లేదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పుడు నాకు సబ్జెక్టే హీరో, ఇప్పుడు కాదు, నేను మీకు చెప్పేవాడిని సబ్జెక్టే హీరో. సో ఇప్పుడు సబ్జెక్టే హీరో. సో మంచి సబ్జెక్ట్స్ని చేస్తున్నా. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనా? ఓకే ఓకే. మీ సూర్యుడి సినిమాకి పిఆర్ఓ చేశాను. అవునవునవును. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ఎంట్రీ మా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కలుస్తానని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో ప్రొఫెషనల్గా డబ్బు కోసం కొన్ని చేసే సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్ కెరీర్ పరంగా మైల్ రాయిగా ఉండే సినిమాలు ఉంటాయి. సార్ మీ పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని మీ ఉద్దేశం ఉంది? రెండు కలిపి వస్తే బాగుంటుంది. బైకర్ లాగా, బైకర్ అలాగే మంచి రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఆయన అడిగినట్టు బోత్ టుగెదర్, మంచి సబ్జెక్ట్ ప్లస్ గుడ్ రెమ్యునరేషన్. అవును. పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి చిన్నవే. అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అయినప్పుడు హీరో క్యారెక్టర్లు తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెట్ అవ్వడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యారా? లేదు, ఇప్పుడు వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిజం మాత్రం కొంచెం ఉంటే చాలు అన్న అది ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి, అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అన్నది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో ఇంక పైగా మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్గాను చేస్తాను అని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో రెండో క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ అంకుశం, తర్వాత సింహరాశి, అలప్రియుడు, ఎవడైతే నాకంటే అని చాలా సూపర్ హిట్ సినిమాలు, అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా, అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలు. ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్
హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇక చేశారు. అంటే మీరంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. రాజశేఖర్ గారు, ఇక్కడ 90sలో దోహదపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇచ్చే జెన్యున్గా పెట్టడానికి తగ్గట్టుగా ఉంటుంది. అట్లా మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మీకు ఇచ్చిన మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు? ఇద్దరేమన్నారు? ఎవరెవరు ఏమన్నారు? వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడుకునిందే నేను చెప్పాను, హీరో అన్న పొజిషన్ లేదు, సబ్జెక్టే హీరో అనేదే నేను ఎప్పుడు చెప్తున్నా. అది పిల్లలు నాకు తెలియనట్టు తెలిసిన విషయాలే చాలా చెప్తూ ఉంటారు. డాడీ ఇలా, డాడీ అలా, డాడీ అని చెప్తుంటారు. ఇలాగే మేము బతికామురా, ఇలాగే వచ్చావురా పైగా అన్నది మనం అనుకుంటాము, చెప్తాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు మా అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు, డాడీ రసగుల్లా నేను లేనని ఆర్డర్ చేసి తిన్నారనుకోండి, అంతే నేను ఫుల్ వాచ్లో ఉంటాను అన్నట్టు చెప్పి వెళ్ళింది అన్నది. ఇది ఫస్ట్ టైం ఎంజీఆర్ తర్వాత అలా రావటం, అంత వేవ్తో రావడం ఫస్ట్ టైం. సో చూడ్డానికి గెలుస్తారని అనిపిస్తుంది. బట్ మాట్లాడుకున్నది చూడాలి. కరెక్ట్. అది నేను కొంచెం టెన్షన్ అయ్యి కొన్ని రోజులుగా జీవితాన్ని అడుగుతున్నాను, మన పిల్లల పెళ్ళి ఏంటి, జీవిత ఎప్పుడు, ఎలాగా అనేది నేను అడుగుతున్నా. సో మేము ఒక సైడ్ అలా మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ మాట అలా వచ్చింది అంటే, చాలామంది వచ్చి అడగడం, శివాని నచ్చింది, శివాత్మిక నచ్చింది, మీరు పెళ్ళి చేయడానికి ఇష్టమా అని సంబంధాలు రావడం మొదలైంది. సో నాకు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, మా పిల్లల్ని అడిగితే మాకు ఇప్పుడు వద్దు డాడీ, మేము ఇంకా కొన్ని రోజులు యాక్ట్ చేయాలి, మా యాక్టింగే ఇష్టం, దానికి ప్రాబ్లంగా వస్తుంది అంటే ఇప్పుడు మాకు వద్దు, ఇంకా కొన్ని రోజులు అవ్వని అని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. అంటే మీరు చూసిన సంబంధాలు చేసుకో. నాలాంటి హీరోనా? లేదు, వాళ్ళు మంచి మంచి సంబంధాలు అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం చేద్దాం. మీరు చూసిన సంబంధాలు చేసుకుంటారు అనుకుంటారా? అలాగే ఉన్నారు వాళ్ళు, మంచిదే కదా. పిల్లలు మంచిదే చెప్తారు. రసగుల్లా అనేది నేను స్వీట్ తినకూడదు అని దానికోసం చెప్తారు. అలా ఈ బైక్ చేసినప్పుడు వాళ్ళనింది, డాడీ మీరు నిర్ణయించుకున్నారు ఏంటి, ఏదైనా చెయ్యాలి, సో మీరు చెయ్యండి, పొజిషన్ కాదు, మీరు అనుకున్న మీరు చెప్పినట్టు సక్సెస్సే, సబ్జెక్ట్ ఈస్ ద హీరో అని నాకు చెప్పి, నాకు ధైర్యం ఇచ్చి, ఇలా తాత అని పిలిచారు ఇవాళ షూటింగ్లో అని ఇంట్లో వచ్చి చెప్పాను. తాత అని పిలవాల్సిన వాళ్ళే తాత అని పిలవట్లేదు, వాళ్ళని కూడా డాక్టర్ మామ అని పిలిపిస్తా. సో ఇప్పుడు ఇవాళ వచ్చి తాత అని చెప్పాడు, ఇంకా రేపు సినిమాలంతా నేను తాత అని వస్తుంది అన్నట్టు పిల్లలు అన్నా. పిల్లలు నవ్వుకున్నారు, వేసింది అంతే కదా అన్నట్టు. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు. వాళ్ళుగా సబ్జెక్ట్ వింటారు, వాళ్ళుగా ఓకే చేస్తారు, వాళ్ళుగా చేస్తున్నారు, అండ్ మంచి పేరు సంపాదిస్తున్నారు. సో నాకు మంచి అడ్వైస్, సపోర్ట్ అన్నీ నా పిల్లలే ఇస్తున్నారు. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు
యూ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ బైకర్. ఎస్ పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. ఎస్ జీవిత గారు షీఈ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఎస్ ఆవిడ కంబ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కంబ్యాక్ ఉంటుందా? యాజ్ అన్ యాక్ట్రెస్ గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం అలా డిఫరెంట్ చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. ఆవిడ లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. సో అందువల్ల మేము పంపించడం లేదు. అన్యాయం. పాలిటిక్స్ కూడా అదే పాలిటిక్స్ వెళ్తే మేమంతా అవును చాలా పెద్ద ఇది అయిపోతుంది అని నో మా పిల్లలు మేము కలిసి తీసుకున్న నిర్ణయం. మీ స్వార్థం కోసం ఒక నటీమణిని, ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు మీరు. కథ అలాగే ఇంకా అలాగో లేదు, అందరి దగ్గర నుంచి కాపాడుతున్నామేమో కదా. సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో. సార్, ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే? చేస్తా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే మీరు సినిమా చేయండి, విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబ్రాలప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్ మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగ్లో ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సార్ మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిష్యు ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి తెలియకుండా చాలా చేశారు. మేము కళ్ళ ఎదురుగంట చూసే సందర్భం. అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలైకాకుం, ధర్మం తలైకాకుం అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజకీయాల ప్రస్తావనకు వస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? నేను కన్ఫ్యూషన్లో లేదు, కానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడు అంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే, కానీ మాకు ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చులే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్కి వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి, అది పెట్టుకుని ఇది చేసామనుకోండి మన డేట్స్ అన్నీ ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకున్న విషయం. సార్ ఇప్పుడు ఎవరు జీవిత గారు? నేను ఇష్టపడింది అండి అన్నీ. ఆవిడ ఊరికే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో శేషు సినిమా ఎవరు మంచి డైరెక్టర్ దొరకలే. నేను సరే జీవిత నువ్వే డైరెక్టర్, ఎందుకంటే జీవితగా టాలెంట్ ఉంది, మంచి సబ్జెక్ట్స్. మగాడు ఇంట్రొడక్షన్ సీన్ చేయాల్సింది డైరెక్టర్ మా మధు గారు ఫ్లైట్ మిస్ చేశారు, కానీ మాకు అక్కడ నేవీ వెసల్ మాకు పర్మిషన్ అప్పుడే. సో అదంతా జీవిత అక్కడ పెట్టి జీవితాన్ని చేశారు, మా మగాడు ఓపెనింగ్ సీన్ అంతా. సో అందులో నా అంటే నా నమ్మకం, అందువల్ల ఇది చేపించాను. జీవిత అంటే పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకే ఇష్టం. నా ఇష్టం కొద్దీ కూడా తీసుకెళ్తా కదా, నాకంటే బెటర్గా మాట్లాడుతుంది.
బెటర్గా మాట్లాడుతుంది అన్నదాని అంటే నేను చెత్తగా మాట్లాడతా, పక్కన ఎవరు ఉంటా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చింది జీవితకి వచ్చి నిజం, అలా మంచి పేరు వచ్చి ఆవిడే మీకంటే పాలిటిక్స్ ఫిట్ మీరు కాదు అన్నారు. ఇదేంట్రా ఇది? సో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. సరే ఇంకోటి రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో ప్రజెంట్ చాలా హీటెడ్ గా వినిపిస్తున్నట్టు పేరు తమిళ్లో విజయ్. అవును, విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద, అతని విజయావకాశాల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు తమిళనాడుకు కూడా చెందిన ఆర్టిస్ట్ కరెక్ట్ కదా, నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంటే డూ యూ వెల్కమ్ హిమ్ ఈస్ కమింగ్ టు ద పాలిటిక్స్? చెప్పొచ్చు కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నది వద్దులే, అది వద్దు వద్దు వద్దు, అనవసరంగా ప్రస్తుతం వస్తుంది. సరే ఓకే, ఎలా వెల్కమ్ చేస్తారు? లేదు, విజయ్ గారు రావడం మంచిదే. ఇంత పేరు ఉన్నప్పుడు వచ్చిన హీరో ఈయన విజయ్ గారు. ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చే ఒక హీరో విజయ్ గారు. ఆయన రావడం ఇంటి తర్వాత ఎప్పుడు డోర్లు తెలుసున్నట్టుగా అలాంటి ఎప్పుడు డోర్లు తెలుసుతూ ఉంటారు. సో మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు మేమే థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఫిలిం క్రిటిక్స్ తరపున కూడా సభ్యులందరికీ ఫిలిం థ్యాంక్ యూ. మామూలు మనుషులు థ్యాంక్ యూ క్రిటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు